నాబోపై పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు హరిరామ జోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాష్. కాపు పెద్దలను విమర్శించే అర్హత పృథ్వీరాజ్కు లేదన్నారు. కాపు సోదరులందరూ ఇప్పుడే మేల్కోండి, మీరు అందరూ గ్రహించండి. దీనికోసమా రాజా, దీనికోసమా మీరు ఇంత లెటర్లు రాయటం, ప్రేమలేఖలు రాయటం, మీరు ఇబ్బంది పెట్టడం? జనసేన టీడీపీ పొత్తు మీకు ఎందుకు నచ్చలేదు అనేది ఇప్పుడు తేటతెల్లమైంది. అబ్బబ్బబ్బా, ఏమి స్క్రీన్ ప్లే చేశారు రాజ్య, చాలా సూపర్ అండి. మీ యొక్క రాజకీయ నైపుణ్యాన్ని బ్రహ్మాండంగా బయటపెట్టారు. నేను చెప్తున్నా చూడండి, 136 అసెంబ్లీ స్థానాలు, 21 పార్లమెంటు స్థానాలు గెలుచుకునే దిశగా తెలుగుదేశం జనసేన కూటమి ముందుకు పరిగెడుతుంది. ఇది తథ్యం, ఇదే జరుగుద్ది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరొకసారి గమనించండి. జై హింద్, జై జనసేన, జై టీడీపీ. ఆయన ఇచ్చిన పదవి తీసుకుని తిరుపతికి సంబంధించిన ఒక పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానం సంబంధించిన దాంట్లో పదవి చైర్మన్ పదవి ఇస్తే అక్కడ ఇతను చేసిన భోగవతాలు రాష్ట్ర ప్రజలందరూ చూశారండి. ఇతను చేసినటువంటి దరిద్రాన్ని పార్టీ నాశనం అవుతుంది, పార్టీ పరువు పోతుందని చెప్పేసి అతను పదవి నుంచి తప్పించిన కారణంగా ఈ రోజుకి అతన్ని దమ్ముంటే అది తప్పని నేను చేయలేదని గుండె మీద చేసుకుని చెప్పానంటే ఈ దెయ్యాల వేదాలు ఇచ్చినట్టు ఇతను జోగయ్య గారి గురించి, పద్మనాభం గారి గురించి మాట్లాడడం. అసలు జోగయ్య గారి గురించి మాట్లాడలేదు, పద్మనాభం గారి గురించి మాట్లాడితే హక్కు కానీ అర్హత కానీ పృథ్వీ నీకు ఉన్నాయా అని అడుగుతున్నాను. నీ స్థాయి ఎంత, నీ వయసు ఎంత? మళ్ళీ నాగబాబు గారు కాళ్ళు పట్టుకుని, 2 కాళ్ళు పట్టుకుని బతిమాలి బామాలి పార్టీలోకి వస్తానని బతిమాలితే నిన్ను సంవత్సరం పాటు వెయిటింగ్ లిస్ట్ లో పెట్టి ఈ మధ్య కాలంలో నీకు పార్టీ గొడవ. నువ్వు హరిరామ జోగయ్య గారి గురించి మాట్లాడు.